ఇంట్లో ఓ పూట పాసిపోయిన బువ్వ కూరలు ఉంటేనే ఇల్లంతా ఎట్లెట్లనో వాసన వస్తుంది. అసొంటిది ఒక పట్నంలో జమైన చెత్త అంతా తెచ్చి ఒక్కతాన కుప్ప పోసిపోతే ఇంకెట్లుంటుంది ఊహించుకోర్రి. యా చిచ్చి అని అనిపిస్తుందిలే. ఇగో గిట్లనే ఒకతాన ఎక్కడెక్కడో చెత్త అంతా గిడ పోసి తోవంతా నాశనం చేస్తుర్రు. ఈడ చెత్త వేయొద్దు అని బండ్లకు అడ్డం తిరిగిర్రు. మరి చెత్త పంచాదేందో ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. తరలించాలి 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 మాకు న్యాయం మాకు న్యాయం రావాలి రావాలి రావాలే రావాలే కమిషనర్ రావాలే. ఎక్కడెక్కడే అడ్డమైన చెత్త అంతా తెచ్చి గిడ పోసిపోతుర్రు. గా చెత్త జయంగా మా ముక్కులు పగిలిపోతున్నాయి. అడ్డమైన బీమార్లు వచ్చి నెలల కమాన్ మంచాన వడుడైతుంది. డంపింగ్ యార్డ్ అంటే ఊరికి ఏడ్నో దూరంగా పెట్టాలి గాని ఇండ్ల దగ్గర పెడితే గా వాసనకు మా ముక్కులు పగిలిపోతున్నాయి. గిట్ల 1, 2 కాదు 15 ఏళ్ల సంది గిదే కథ అయింది. ఇట్లనే నెగులుతుంటే రోజుకింత చెత్త పెరుగుతుంది. మరి ఇక మేము ఈడ ఉండాలనా పోవాలనా అని నల్గొండ జిల్లా మిర్యాలగూడ జనాలు లొల్లికి దిగిర్రు. చెత్త నింపుకొని వచ్చిన బండ్లను ఎక్కడి ఆడ ఆపేసి ఇగో గిట్ల గేట్ ముంగట నినాదాలు చేసిర్రు. అట ఇంకా మాట్లాడుకుంటా 4వ వార్డు రామ్నగర్ బంధంలోని డంపింగ్ యార్డును తొలగించాలని గత కొన్ని సంవత్సరాల సంది ఎన్నోసార్లు పోరాటం చేసినాం. ఎంతో మంది అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. అయినా కానీ అధికారులే కానీ పాలకులే కానీ ఎవరు కూడా కానీ పట్టించుకోవట్లేదు. వచ్చే ఈ డంపింగ్ యార్డ్ వల్ల వచ్చే పొగ వల్ల ఊరిలో చిన్న పిల్లలు వృద్ధులు అందరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల బాధతో ఒకటి ఈ అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం పొల్యూట్ అవడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా వస్తున్నాయి. అది ముచ్చట. ఏళ్ల కమానం అధికారుల చుట్టూ తిరిగినాం. డంపింగ్ యార్డు ఈ నుంచెల్లి పీకేమని అడిగినాం. ఆయన కూడా ఏ ఒక్క అధికారి అప్పటి మందం హా అన్నారు. ఆ టెంక అలవాటైన తీర్ల దులుపుకుర్రు. వాళ్ళు చేసిన ఉద్దార్కంతోని ఇవాళ మా ఇళ్లల్లో చాలా మంది పానం బాలేక దాకాన్ల పొంటి తిరుగుతుర్రు. ఇప్పటికైనా గీ చెత్త పడేసిపోయే డంపింగ్ యార్డు ఈ నుంచెల్లి కొంచబోయి మీకిష్టం ఉన్న తాన పెట్టుకుర్రి. అంతేగాని మా దగ్గర పెట్టి మమ్మలను దాఖానా పాలు చేయకుర్రి సార్లు, మీకు కోటి శనార్థులు అని మాట్లాడుకొస్తుర్రు ఊరి జనాలు. ఏళ్ల కమానం సంధి చెత్త కంపు భరించలేక ముక్కులు వగిలిపోతున్నాయి. దీంతోనే అంగిగొట్టుకునే అత్తరవాసన కూడా మాకు చెత్త కంపు లెక్కనే అనిపిస్తున్నది. జర్ర ఇప్పటికన్నా మించుకుపోయిందేం లేదు. ఈ నుంచెల్లి డంపింగ్ యార్డ్ ఎత్తుకపోర్రి అని ఒక తీరుగా అడుగుతుర్రు. మరిగా మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తారో ఏమో చూడాలి.